నెల్లూరు జిల్లా కారేడులో విండోస్ సోలార్ పవర్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న పోరాటానికి వైసీపీ మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ యాదవ్ మద్దతు తెలిపారు. గ్రామస్తులకు తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు. గత కొద్ది రోజులుగా 3 పంటలు పండే తమ భూమిని కంపెనీ లాక్కుంటోందని, ఏకంగా 8,300 ఎకరాలు లాక్కునేందుకు ప్రయత్నిస్తోందని రైతులు నిరసనలు తెలుపుతున్నారు. ఈ నిరసనలకు బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ నేతృత్వం వహిస్తున్నారు. ఇటీవల పోరుబాటులో భాగంగా ఉలవపాడు హైవే దిగ్బంధం కూడా చేశారు. పోలీసులు కేసు నమోదు చేసిన రామచంద్ర యాదవ్ ఎక్కడ వెనక్కి తగ్గలేదు. ఇప్పుడు కూడా ఈ పోరాటానికి వైసీపీ మద్దతు ఇచ్చింది. తెలుసుకొని ఎమ్మెల్యే గారు కూడా వాస్తవాలు తెలుసుకొని, అక్కడ పరిస్థితులు తెలుసుకొని, రిపోర్టులు తెప్పించుకొని గవర్నమెంట్కి, ఎమ్మెల్యేకి మేము ఒకటే తెలియపరుస్తున్నాం. ఖరీదు భూములు ఇవ్వనీకి ఏ ఒక్క రైతు ఒప్పుకుంటలేదు. మీరు కానీ దౌర్జన్యంగా అక్కడ భూములు లాక్కోవాలని చూస్తే మటుకు తిరగబడి పోవడం ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ. నెల్లూరు జిల్లా కారేడులో విండోస్ సోలార్ పవర్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న పోరాటం జరుగుతుంది. అక్కడ పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ నరేష్ జాన్ అవుతున్నారు. నరేష్, ప్రస్తుతం ఎలా ఉంది అక్కడ పరిస్థితి? ఎవరెవరి మద్దతు తెలిపారు? ఏం చెప్తున్నారు? రైతులు ఏం చెప్తున్నారు? ఎవరైనా స్పందించారు దీనికి సంబంధించి? సతీష్, మొత్తానికి నెల్లూరు జిల్లా కరేడు గ్రామస్తులంతా కూడా ఇప్పటికే ఇండోర్ సోలార్ ప్రాజెక్టును కూడా వ్యతిరేకిస్తూ తమ పచ్చటి పొలాలను ఇండోర్ సోలార్ ప్రాజెక్టుకు ఇవ్వమంటూ కూడా నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది. ఇటీవల కాలంలో రైతు పోరుబాట అంటూ కూడా కరేడు గ్రామస్తులంతా కూడా ఇటు అక్కడ ఉన్నటువంటి దాదాపు కూడా వేలాది మందికి కూడా మద్దతు ఇచ్చినటువంటి బీసీవై పార్టీ అధినేత బోడి రామచంద్ర యాదవ్ అక్కడికి రావడం జరిగింది. కరేడు గ్రామస్తులంతా తమ పచ్చటి పొలాలు 3 కార్లు పండేటువంటి పచ్చటి పొలాలు ఇటు సోలార్ ప్రాజెక్టుకు సంబంధించి దాదాపు 8,300 ఎకరాల వరకు కూటమి ప్రభుత్వం ఇటు ఒక హబ్గా నిర్మించేటువంటి ఈ యొక్క ప్రాజెక్టుకి ఇవ్వడానికి మేము ససేమెరా లేమంటూ కూడా ఒకవైపు రైతులు ఆ యొక్క సోలార్ ప్రాజెక్టు విండోస్ సోలార్ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ కూడా అక్కడ కార్యకర్త ఎవరైతే ఇటు రైతాంగం ఉందో ఆ రైతాంగం అంతా కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా కూటమి ప్రభుత్వం వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ మొన్న చూస్తే అక్కడ బీసీవై పార్టీ రామచంద్ర యాదవ్ వాళ్ళకు మద్దతు పలికారు. దాదాపు కరేడు గ్రామంలో ఒక ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 2,000 నుంచి 5,000 మంది వరకు కూడా రైతులు కరేడు గ్రామం నుంచి ఇటు హైవే దిగ్బంధి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దానికి ముఖ్య అతిథిగా కూడా వాళ్ళకి మద్దతు పలికేందుకు రామచంద్ర యాదవ్ బీసీవై పార్టీ అధినేత రావడం జరిగింది. అయితే ఆయన వచ్చినటువంటి ప్రాంతం అంతా కూడా పోలీసులు పకడ్బందీగా కూడా ఆయన్ని అరెస్ట్ చేయాలనే ఉద్దేశంతో ఎక్కడికెక్కడ కూడా పోలీసులు ఉన్నప్పటికీ కూడా పోలీసులు కళ్ళు గప్పి ఆయన పడవ సహాయంతో కూడా సముద్ర తీరంలో కరేడు గ్రామానికి వచ్చిన తర్వాత అక్కడి నుంచి కరేడు గ్రామస్తులంతా కూడా ఆ ప్లే కార్డ్స్ని ఉపయోగించారు. ప్లే కార్డ్స్ని కూడా పట్టుకొని సోలార్ ప్రాజెక్ట్ మాకు వద్దు, మా భూములే మాకు ముద్దు అంటూ కూడా ఒక నినాదంతో ముందుకు కొనసాగారు. కరేడు గ్రామం నుంచి దాదాపు 3 కిలోమీటర్ల వరకు కూడా హైవే ఉంది. ఆ హైవేకి వచ్చి హైవేలో పూర్తి స్థాయిలో కూడా హైవే దిగ్బంధి చేయడం జరిగింది. దాదాపు 1 అవర్ పాటు కూడా హైవే రాకపోకలు కూడా అంతరించిపోయినటువంటి అంతరాయం కలిగినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇప్పటికే రామచంద్ర యాదవ్ రైతు పోరుబాట కార్యక్రమం మే 30 జరిపారు. మే 30 తర్వాత మొన్న వాళ్ళకి మద్దతు ఇచ్చిన తర్వాత మరింత కూడా ఏదైతే అక్కడ జాయింట్ కలెక్టర్ కందుకూరు సబ్ కలెక్టర్ వచ్చిన తర్వాత ఈ యొక్క విండోస్ సోలార్ ప్రాజెక్ట్ ఇకపై భూసేకరణ జరగకూడదు, దానికి పూర్తిగా కూడా మీరు రద్దు చేయాలంటూ కూడా ఇటు రామచంద్ర యాదవ్ అక్కడ హైవే మీద కూర్చోవడం జరిగింది. రైతులకు నేనున్నానంటూ కూడా రైతు మద్దతుగా ఈరోజు వాళ్ళకి నేనున్నానంటూ కూడా ఆయన ఒక భరోసా ఇవ్వడం జరిగింది. ఏదేమైనా కూడా జాయింట్ కలెక్టర్ అక్కడ రామచంద్ర యాదవ్ దాదాపు గంట పాటు కూడా అక్కడ హైవేపై కూర్చున్నప్పటికీ అక్కడ ప్రస్తుతం భూసేకరణ ప్రక్రియ మేము ఆపివేస్తున్నాం. జిల్లా కలెక్టర్తో మళ్ళా సమావేశం ఏర్పరచుకొని భూసేకరణకు సంబంధించినటువంటి కార్యక్రమం మళ్ళా గ్రామస్తులంతా కూడా గ్రామానికి సంబంధించినటువంటి ఒక మీటింగ్ని ఏర్పాటు చేసుకొని ఈ యొక్క భూసేకరణ ఖచ్చితంగా ముందుకు వెళ్ళాలా లేదనే దాని మీద కూడా ఒక దిశ నిర్దేశించిన తర్వాతే దీని ప్రక్రియ కొనసాగిస్తుంది అంటూ కూడా రామచంద్ర యాదవ్కు ఒక మాట ఇవ్వడంతో ఆయన పైకి లేశారు. అయితే ప్రస్తుతం ఎవరైతే బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ అయితే ఇక్కడ రైతాంగానికి నేనున్నానంటూ వాళ్ళకు భరోసా ఇచ్చారో అదే రీతిలో ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ పార్టీ కందుకూరి వైసీపీ ఇన్ఛార్జ్ అయినటువంటి మాజీ ఎమ్మెల్యే ప్రస్తుతం వాళ్ళకు కూడా మద్దతు ఇవ్వడం జరిగింది. సో ఈ మద్దతు ఇచ్చినటువంటి ఈ కార్యక్రమంలో దాదాపు కూడా ఇటు గతంలో ప్రకాశం జిల్లాలో కరేడు గ్రామం ఉండేది, ప్రస్తుతం అయితే నెల్లూరు జిల్లాలోకి ఎంటర్ అయిన తర్వాత ప్రస్తుతం ఆ గ్రామస్తులంతా కూడా ఇటు కూటమి ప్రభుత్వంకి ఇచ్చినటువంటి 8,300 ఎకరాలు కేవలం మా ప్రాంతం నుంచే తీసుకోవడం, ఇక్కడ 3 కార్లు పండేటువంటి
పండించేటువంటి పంట పచ్చటి పొలాలను మేమెందుకు ఇవ్వాలంటూ కూడా శతాబ్ద కాలం నుంచి మా గ్రామస్తులు మా తాత ముత్తాతల కాలం నుంచి వచ్చే ఈ యొక్క రైతులు పండించేటువంటి పంట ఈ యొక్క పంట పొలాలన్నీ కూడా ఎందుకు మేము ఇవ్వాలంటూ కూడా వాళ్ళు రోడ్డెక్కినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటు వైఎస్ఆర్సీపీ కూడా బోడే రామచంద్ర యాదవ్కు సంబంధించినటువంటి అంటే ముందుగా వాళ్ళు ఎవరిని సంప్రదించకుండానే ప్రభుత్వం ఆ భూములు కేటాయించింది అనుకోవాలి. అసలు ఏం జరిగింది అనుకోవాలి? అంటే మీరు చెప్పినట్టు విధంగా భూసేకరణ జరిగేటప్పుడు గ్రామ సభలు ఏర్పాటు చేసుకోవాలా. గ్రామ సభలు ఏర్పాటు చేసుకున్న తర్వాత ఆ గ్రామంలో ప్రతి ఒక్క భూ హక్కుదారు ఉంటారో వాళ్ళ యొక్క అంగీకారం ఉంటేనే ఈ భూసేకరణ చేసిన తర్వాత విండో సోలార్ ప్రాజెక్టుకి ఈ యొక్క భూమిని ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఇవన్నీ కూడా గ్రామస్తులకు తెలియకుండా గ్రామంలో ఏం జరుగుతుందనే విషయాన్ని ఒకరిద్దరికి మాత్రమే చెప్పి ఇదంతా కూడా గ్రామస్తులు అంగీకారం చెందారని చెప్పి ఈరోజు సోలార్ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి విండో సోలార్ ప్రాజెక్ట్ 8,300 ఎకరాలు దాదాపు కూడా కావాల్సి వస్తుందని చెప్పి ఇప్పుడు మొదటి ఫేజ్ కింద 4,300 ఎకరాలు ప్రస్తుతం అయితే భూసేకరణ చేస్తూ ఉన్నారు. గ్రామస్తుల అంగీకారం లేకుండా, గ్రామ సభలు లేకుండా, అక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి ప్రజల యొక్క అంగీకారం పత్రాలు లేకుండా ఏ విధంగా భూసేకరణ చేస్తారు? వాళ్ళకి అంగీకారం ఉంటేనే భూమి ఇచ్చేందుకు ముందుకు కొనసాగాల. ఎలాంటి కూడా అది అనాధికారికంగా కూడా ఈరోజు ప్రభుత్వం తరపున ఉన్నటువంటి ఏదైతే కూటమి ప్రభుత్వం అధికార యంత్రాంగం అంతా కూడా రైతాంగాన్ని మబ్బుపరిచే విధంగా ఎంతో కాలం నుంచి 3 కార్లు పండేటువంటి పచ్చటి పొలాలు కరేడు గ్రామం అని చెప్పొచ్చు. 20 అడుగుల్లో వాటర్ కూడా వస్తూ ఉంది. అక్కడ వేరుశనగతో పాటు మినుము, అదేవిధంగా వరితో పాటు ఉద్యానవన పంటలు కూడా అక్కడ ఎక్కువగా కూడా సాగు చేస్తూ ఉంటారు. సో అలాంటి పంటలు ఈరోజు మేము సోలార్ విండో ప్రాజెక్టుకి ఎందుకు ఇవ్వాలి? ఈరోజు లక్షల రూపాయలు పలికేటువంటి మావి అతి తక్కువ ధరలకి ఈరోజు ప్రభుత్వం తీసుకుంటూ ఉంటే మేము చూస్తూ ఉండాలా? ఈరోజు గ్రామ సభలు జరపకుండా కేవలం మా యొక్క గ్రామాలకు సంబంధించినటువంటి రైతులంతా కూడా మాతో ముఖాముఖి ఏర్పాటు చేసుకోకుండా ఈరోజు సోలార్ ప్రాజెక్టు సంబంధించిన భూసేకరణ ఏ విధంగా జరుపుతారు? ఇది పూర్తి స్థాయిలో కూడా పెత్తందారుల యొక్క సహకారంతోనే ఇదంతా ముందుకు కొనసాగుతుందని చెప్పి రైతులైతే ఒకవైపు కూటమి ప్రభుత్వం సంబంధించినటువంటి నాయకులపై ఉండొచ్చు, అధికారులపై ఉండొచ్చు మండిపడతా ఉన్నారు. ఏదేమైనా దీనికి రామచంద్ర యాదవ్ మద్దతు ఇవ్వడంతో మరింత ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి అయితే కనపడతా ఉంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ నరేష్.